షలోమ్. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. 2 Thessalonians chapter 3 verse 16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడైయుండునుగాక. Now may the Lord of peace himself give you peace at all times and in every way. The Lord be with all of you. మన చుట్టూ ఉన్న ప్రపంచం రెస్ట్లెస్గా ఉంటూ ఎప్పుడూ నెమ్మది సమాధానం కోసం పరితపిస్తూ ఉంటుంది. అయితే సమాధాన అధిపతి మన హృదయాలను ఏలుబడి చేస్తూ ఉండగా మన ఊహకు మించిన రీతిగా మనం సమాధానమును స్వతంత్రించుకోబద్దులం. మనం సమాధానమునకు వారసులం. హల్లెలూయా. ఈ సమాధానం మన అవిశ్రాంత జీవన సరళికి విశ్రాంతినిస్తుంది. It is a peace that will be a shield and a shelter for our tender heart. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ శాంతి లోకమిచ్చే శాంతి కాదు. కొంత సమయం తర్వాత కోల్పోతామేమో అని చెప్పి దిగులు పడటానికి. మన జీవిత నావ పెను సుడిగుండాలలో చిక్కుకున్నా కూడా ప్రశాంతంగా జీవింపచేస్తుంది. ఎందుకంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈజ్ ఇన్ యువర్ బోట్. ఈరోజు ఎలాంటి స్థితి గుండా నీ వెళ్తున్నా సరే ఒక్కసారి నీ హృదయాన్ని దేవుని ముందు తెరచి తన శాంతి సమాధానంతో నింపమని అడుగు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము క్రీస్తు యేసునందలి నీ హృదయానికి తలంపులకు కావలి ఉంటుంది. హల్లెలూయా. సర్వోన్నతుడైన మా తండ్రి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తానన్న మీ వాగ్దానమును స్వతంత్రించుకొనుచు ఉండగా మమ్మను బలపరిచి ధైర్యపరచుమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.